'నరివెట్ట' 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో మలయాళంలో లాస్ట్ వీక్ రిలీజ్ అయినప్పుడే సబ్‌టైటిల్స్‌తో చూసా. నిజంగానే 2003లో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌తో తీసిన సినిమా కావడంతో. ఇక చూసాక నాకైతే ఇదొక సోషియో పొలిటికల్ డ్రామా. పెద్ద స్టోరీ ఏం లేదు. కానీ ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. చివరి 40 మినిట్స్ బావుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. మధ్యలో ఈ లవ్ స్టోరీ, ప్రెడిక్టబుల్ ప్లాట్ ఇవన్నీ వచ్చినా కానీ తెలియకుండానే టైమ్ పాస్ అయిపోయింది. సో, ఒకసారి చూడొచ్చు. నాకైతే కొంచెం 'కాంతార' ఇంకా ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే 'వెట్రిమారన్', 'సూర్యన్', 'విజయ్ సేతుపతి' గారిలో 'విడుదల 1' మూవీలా ఉంది. కానీ మరీ అంత వైలెన్స్ ఏం లేదు. కొంచెం ఎమోషనల్‌గా ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక బేసిక్ స్టోరీ లైన్ పెద్దగా రివీల్ చేయను. మీకు తెలిసిందే లైక్ ఒక ప్రాంతంలో ఉండే జనాల్ని గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం అక్కడ ఇప్పటి నిండా ఉండేవాళ్ళని ఖాళీ చేద్దామనే ప్రయత్నంలో వాళ్ళు స్ట్రైక్ చేస్తే ఏం జరిగింది? వాళ్ళ స్థలాల్ని వాళ్ళు దక్కించుకున్నారా లేదా? వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ముందే మలయాళం సినిమాలు నేచురల్‌గా ఉంటాయంటే ఈ సినిమా ఇంకా నేచురల్‌గా ఉంది. ట్రైబల్ పీపుల్‌కి 2003లో ఇంత అన్యాయం జరిగిందా అనిపించింది. వయనాడ్ లాంటి ప్రదేశాల్ని భలే చిత్రీకరించారు. సినిమాటోగ్రఫీ అండ్ బీజీఎం బావుంది. అలాగే యాక్టర్స్ అందరి పెర్ఫార్మన్సెస్ బావుంది. మెయిన్‌గా ట్రైబల్ పీపుల్‌లో చేసిన వాళ్ళు పోలీసులు కొట్టే అతన్ని, ఇంకా చిన్న పాప, ఇంకా స్ట్రైక్ చేసేవాళ్ళు వీళ్ళని అప్రిషియేట్ చేసి తీరాలి. ఇంక ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా సెకండ్ హాఫ్ ఒక 10 నిమిషాల తర్వాత ఒక సిట్యుయేషన్ నుండి కంటిన్యూయస్‌గా జరిగే ఈవెంట్స్‌తో అలా టైమ్ పాస్ అయిపోయింది. మైనస్ పాయింట్స్. సినిమా ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అయినా కానీ జరిగిందే తీసినప్పటికి చాలా ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది. అలాగే స్టార్ట్ చేసినప్పుడు క్రియేట్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్ అంతేం అనిపించలేదు. ఇన్‌ఫాక్ట్ సెకండ్ హాఫ్‌లో ఆ పొలిటీషియన్స్‌తో ట్రైబల్ పీపుల్ హెడ్ మాట్లాడినప్పుడు, ఆ పోలీస్ హెడ్ బిహేవియర్ చూసినప్పుడే ఎక్స్‌పెక్ట్ చేసేస్తాం. ఇదే జరుగుంటుందని. పెర్ఫార్మన్స్ వైస్ టోవినో థామస్ గారిని ఇంకా పెద్ద రోల్స్‌లో చూడడం వల్ల ఏమో, ఆయన పెర్ఫార్మన్స్ చాలా చోట్ల బాగున్నప్పటికీ ఎమోషనల్ సీన్స్‌లో ఆర్టిఫిషియల్‌గా అనిపించింది నాకైతే. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్‌లో సింగిల్ టేక్ సీన్‌లో అక్కడ మ్యూజిక్‌తో ఎలివేట్ చేశారు ఇంకా స్లో మోషన్‌లో. పర్సనల్‌గా నాకైతే టోవినో థామస్ గారు చేయాల్సిన రోల్ కాదనిపించింది. లైక్ 'విడుదల' మూవీలో సూరి గారు సెట్ అయ్యారు. అలాగే రోల్‌కి సరిపోయేటట్టుగా మిడ్ రేంజ్ హీరోని ఎవరినైనా పెట్టుంటే ఇంకా బావున్ను. నాకైతే ఏంటి మలయాళం కల్కి ఇంకా 'అన్వే చెప్పిన కంటెతుల్లో' పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా టోవినో థామస్‌ని చూసాక, ఇక్కడ ట్రైనింగ్‌లో నాకు కానిస్టేబుల్‌గా చూడడం అంత సెట్ కాలేదనిపించింది కొన్ని సీన్స్‌కి. లవ్ స్టోరీ విషయానికొస్తే హీరో ఎందుకు ఆ పరిస్థితుల్లో పోలీస్ కానిస్టేబుల్ జాబ్‌ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చిందనే పాయింట్ కోసం లవ్ స్టోరీ, సాంగ్ ఇదంతా లెంగ్త్‌ని పెంచింది. అండ్ లవ్ స్టోరీ కూడా ఏం గొప్పగా ఉండదు. ఎన్నో సినిమాల్లో చూసిన వేలోనే ఉంది ఫస్ట్ హాఫ్‌లో. చాలా డెడికేటెడ్ రోల్స్ చేసే 'సూరజ్ వెంచరమూడి' గారి రోల్ గెస్ట్ అపియరెన్స్‌లో అయిపోయింది. అలాగే అక్కర్లేకపోయినా హీరోయిజం చూపిస్తున్నాడేమో అనేలా 1, 2 సీన్స్. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే స్టోరీ వైస్ ఎక్కువేం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మనం జనరల్‌గా ఎప్పటినుండో వాళ్ళ స్థావరాల్లో ఉన్న ప్రజలు గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఆ ప్లేస్‌ని ఖాళీ చేయాలి అనే ఫెమిలియర్ స్టోరీనే. కానీ స్ట్రాంగ్ పెర్ఫార్మన్సెస్, కొంత ఎమోషనల్ బ్లాక్, ఇంక్లూడింగ్ 'సూరజ్ వెంచరమూడి' గారి లిమిటెడ్ ట్రాక్, ఎంగేజింగ్‌గా ఉండే చివరి 50 నిమిషాలు. ఓవరాల్‌గా మూవీ ఓకే. అప్పట్లో పాపం ఇలా జరిగిందా? మినీ 'జలియన్ వాలా బాగ్' లాగా అనే ఫీల్ అయితే తెప్పిస్తుంది. హానెస్ట్ సోషియో పొలిటికల్ డ్రామా బట్ వితౌట్ థ్రిల్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.